అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులు పాతవారే, కాకపోతే ఇద్దరు నేతల పార్టీలే మారాయి. కొల్లాపూర్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న జూపల్లి కృష్ణారావు పాత ప్రత్యర్థిని ఎదుర్కొంటున్నారు. బీరం హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్లోకి వెళ్లి ఇప్పుడు గులాబీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన సుధాకర్ రావు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజల తీర్పు ప్రతి ఎన్నికలోనూ విలక్షణంగా ఉంటుంది. రాజకీయ చైతన్యం కలిగిన ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు ఎవరిని గెలిపిస్తారో అంచనా వేయడమూ కష్టమే. తప్పనిసరిగా ఓడిపోతాడనుకున్న అభ్యర్థిని గెలిపిస్తూ, గెలిచి తీరుతాడనుకున్న అభ్యర్థిని ఓడిస్తూ నియోజకవర్గ ఓటర్లు అందరి అంచనాలను తలకిందులు చేస్తుంటారు. మొదటిసారి కమ్యూనిస్టు అభ్యర్థికి పట్టం కట్టిన కొల్లాపూర్ వాసులు ఆ తర్వాత 1978 నుంచి 2014 ఎన్నికల వరకు 10 సార్లు వరుసగా వెలమ కులస్తులను అందలమెక్కించారు. వెలమలను ఓడించి ఎమ్మెల్యే పదవి చేపట్టాలని గత 4 ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం ప్రయత్నించగా చివరికి 2018లో బీరం హర్షవర్ధన్ రెడ్డి విజయం సాధించి వెలమల అప్రతిహిత విజయాలకు పుల్ స్టాప్ పెట్టారు. ఈసారి కూడా వెలమ రెడ్డి సామాజిక వర్గాల మధ్య ప్రధాన పోటీ జరుగుతోంది. కొల్లాపూర్ నియోజకవర్గంలో 3 సార్లు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. 1967, 1972, 2004లో ఇండిపెండెంట్ క్యాండిడేట్లు గెలిచారు. గతంలో ఇక్కడ కాంగ్రెస్, టీడీపీల మధ్య పోటాపోటీ రాజకీయం నడిచేది. 1983 నుంచి 2012 వరకు టీడీపీ అభ్యర్థులు 6 సార్లు ఎన్నికల బరిలో నిలిచారు. 1994లో మాత్రమే టీడీపీ అభ్యర్థి గెలిచారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో 75% పైగా బీసీలు, ఎస్సీల ఓట్లున్నాయి. రెడ్డి కులస్తుల ఓట్లు 23,000, వెలమల ఓట్లు 5,000 వరకు ఉన్నాయి. బీసీల్లో ఎక్కువ శాతం ఓట్లు యాదవులవి కాగా ఎస్సీల్లో మాదిగలవి అధిక శాతం ఓట్లున్నాయి. అయినా ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో రెడ్డి, వెలమ కులస్తులే ఎక్కువ సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. 1952లో కొల్లాపూర్ నియోజకవర్గంగా ఏర్పాటైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ 8 సార్లు గెలిచింది. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలుగా 3 3 సార్లు, 2 సార్లు బీఆర్ఎస్, టీడీపీ, సిపిఐ ఒక్కోసారి గెలిచాయి. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు బరిలో ఉండగా బీజేపీ నుంచి ఏళ్లేని సుధాకర్ రావు కంటెస్ట్ చేస్తున్నారు. గతంలో జూపల్లి కృష్ణారావు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2018లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018లో బీరం హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచి గులాబీ గూటికి చేరారు. ఓడిపోయిన జూపల్లి కృష్ణారావు 2020వ సంవత్సరం వరకు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగారు. 2020లో జరిగిన కొల్లాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో 20వ వార్డులో తన అభ్యర్థులైన కొందరిని ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి కౌన్సిలర్గా పోటీలో నిలబెట్టారు. తన వర్గానికి చెందిన 11 మందిని కౌన్సిలర్గా గెలిపించుకున్నారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ అధిష్టానానికి జూపల్లి కృష్ణారావుకు మధ్య గ్యాప్ పెరిగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. పార్టీ కూడా ఆయనకు పొమ్మనలేక పొగపెట్టినట్లు చేసింది. ఆనాడు పోయినసారి ఎన్నికల సందర్భంగా ఎప్పుడు జూపల్లి కృష్ణారావేనా, ఒకసారి కొత్త ముఖం చూద్దాం అనే ఆలోచనతోటి పాపం ఆశీర్వదించిన ఎమ్మెల్యేలు, తప్పేం లేదు. కానీ ఏం జరిగింది? కొత్తోడు యువకుడు ఏం జరిగింది? 3 నెలలకే కోట్ల రూపాయలకు అమ్ముడు పోయినావు. నీ ఒక్కడవే కాదు, నీతో పాటుగా ఇలా 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలని చూస్తావా? 88 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత నీవు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం రోగం? ఉన్నటువంటి ప్రతిపక్షం లేకుండా చేయాలని, ప్రశ్నించే వాళ్ళు లేకుండా చేయాలని 12 మంది ఎమ్మెల్యేలను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొన్నవంటే ఎవడ సొత్తు, ఎవరి జాగిరి, ఏడికల్లో వచ్చిన మీకు పైసలు అంటే అవినీతి సొమ్ము. కానీ కాంగ్రెస్ పార్టీ ఖతం చేయాలంటే నీ నుంచి అవుతుందా? అవకాశం వచ్చిన ప్రధానమంత్రి అవుతున్నది. 2వ పర్యాయం అంటే 2009వ సంవత్సరంలో కూడా ఆనాడు భారత పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఎంపీలు గెలిచిన ప్రధానమంత్రి అవకాశం ఉన్న రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవి తీసుకోకుండా మళ్ళా 2వసారి ఆర్థిక శాస్త్రవేత్తను, ఫైనాన్స్ మినిస్టర్ను ప్రధానమంత్రిగా చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి తీసుకోలేదు. నాకు వద్దు ప్రధానమంత్రి పదవి అన్నాడు. బీఆర్ఎస్ అధిష్టానం తీరు నచ్చని జూపల్లి కృష్ణారావు 2023 జూన్ నెలలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి కొల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ క్యాడర్లో జోష్ పెంచుతూ వచ్చారు. జూపల్లి కృష్ణారావు ఇప్పుడు హస్తం పార్టీ నుంచి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న చింతలపల్లి జగదీశ్వరరావు కూడా టికెట్ ఆశించారు. అధిష్టానం సర్వే ప్రకారం జూపల్లి కృష్ణారావుకు టికెట్ కేటాయించింది.
కాంగ్రెస్ నుంచి గులాబీ గూటికి చేరిన బీరం హర్షవర్ధన్ రెడ్డి ఈసారి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ తాను చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు. బీజేపీ నుంచి ఏళ్లేని సుధాకర్ రావు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. అతను 2018లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 12,000 ఓట్లు తెచ్చుకున్నారు. అప్పటి నుంచి కొల్లాపూర్ నియోజకవర్గంలో తన పార్టీ కార్యాలయంలోనే మహిళలకు కుట్టు మిషన్లు ఏర్పాటు చేసి కొందరికి జీవనోపాధి అందిస్తున్నారు. అలాగే బీజేపీ పార్టీ కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీజేపీకి ఓటు బ్యాంకు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఫైనల్ గా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీనే కనిపిస్తోంది. నువ్వా నేనా అన్నట్లుగా కొల్లాపూర్ నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులు.